హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను టిఫిన్స్ సైడ్ డిష్ కోసం ఒక చికెన్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది దోశ కానీ, చపాతీ కానీ, ఇడ్లీ, ఇంకా పరోటా వీటన్నిటిలోకి బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లో చూపించాను. ఇన్ కేస్ మీకు అవసరం అనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేయండి. ఇందుకోసం మనకి కావాల్సింది గార్లిక్, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని, టొమాటో, ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, ఒక హాఫ్ ఆనియన్ మిక్సీలో వేసుకొని గసగసాలు కొద్దిగా వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర గసగసాలు లేకుంటే జీడిపప్పు నానబెట్టి కొద్దిగా అది వేసుకోండి. అది కూడా లేదు అంటే కొబ్బరి ఇంకొక 2 పలుకులు ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. ఇలా అన్నిటినీ మిక్సీ జార్లో వేసి అవసరమైతే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసి పెట్టుకోండి. టొమాటో వేసాం కదా, వాటర్ కొంచెం చూసుకొని వేసుకోండి. తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొద్దిగా చిటపటమన్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఫుల్ రెడ్ కలర్గా వేగక్కర్లేదు, కొద్దిగా వేగితే చాలు. తర్వాత కరివేపాకు వేసి వేయించుకోండి. ఆ తర్వాత చికెన్ వేసేసుకోండి. నా దగ్గర ఆ టైంకి బోన్లెస్ మాత్రమే ఉందన్నమాట, సో అందుకోసం నేను బోన్లెస్ యూస్ చేశాను. మీరు బోన్స్ యూస్ చేసుకోండి. విత్ బోన్స్ అయితేనే కర్రీ ఇంకొంచెం చాలా బాగుంటుంది అనమాట. అలా చికెన్ వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలా కలబెట్టుకొని ఒక 2 minutes అలా కలబెట్టుకోండి. ప్రతి ముక్క కొంచెం రెడ్డిష్ బ్రౌన్ లాగా అవుతుంది అనమాట. ఆ స్టేజ్ వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గ్రేవీని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. పచ్చివాసన పోయింది, బాగా ఉడుకుతుంది అన్న స్టేజ్లో కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. కారం కొద్దిగా చూసి వేసుకోండి. ఆల్రెడీ అల్లం, వెల్లుల్లి, లవంగం కూడా మనకి కారం వస్తుంది అనమాట. సో అది చూసి మీ కారంకి తగ్గట్టు కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు కలబెట్టుకోండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనకు చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. యాక్చువల్గా ఉడికి దించే ముందు కుక్కర్ మూత తీసుకొని ఒక 2 పించులు గరం మసాలా కావాలంటే యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ లవంగం ప్లస్ దాల్చిన చెక్క పేస్ట్లో వేసాను కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా గరం మసాలా వేసుకోలేదు. మీకు కనుక ఫ్లేవర్ నచ్చేటట్లయితే మీరు లాస్ట్ కుక్కర్ మూత తీసిన తర్వాత ఒక 2 పించులు వేసి కలుపుకొని తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ దోశకి సర్వ్ చేశాను, చాలా బాగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. Thanks for watching. Please like, share and subscribe to my channel.